శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాము. వీడియోస్ని చూస్తున్నారు, చక్కగా ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, కృతజ్ఞతలు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి మరింత ప్రోత్సాహము మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చక్కగా సపోర్ట్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. 2 ఫిబ్రవరి 2025 నుంచి 8 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో రాహువు, చంద్ర, శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో వక్రించిన గురువుగారు, మిథున రాశిలో వక్రించిన కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధులు, అలాగే శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కుజునితో కలిసి ఉన్నది. ఇది చెప్పదగినటువంటి మార్పు. ఒక్క గ్రహం మాత్రమే మారి ఉన్నది. ఇది మా ప్రేక్షకులు గమనించగలరు. ఈ గ్రహస్థితుల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక, అలాగే వారాంతంలో చంద్ర కుజుల కలయిక, శుక్ర రాహువుల కలయిక అలా ఉంటూనే వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉన్నటువంటి స్థితి ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి కుజునితో కలిసిపోయింది. వీటికి ఫలితాలు ఏమిటి అనంటే ఇక్కడ శుక్ర రాహువుల కలయిక వచ్చేసి కొంచెం అన్యోన్యతని దెబ్బతీసేటట్టుగా, ప్రేమ వ్యవహారాలను దెబ్బతీసేటట్టుగా, ఎవరి మధ్యనైనా సరే ఎఫెక్షన్స్ని దెబ్బతీసేటట్టుగా ఉంటుంది. అలాగే చంద్ర రాహువుల కలయిక మానసికమైన ఒత్తిడిని పెంచే విధంగా ఉంటుంది. ఇక చంద్ర శుక్రుల కలయిక కళలలో చక్కని అభిరుచిని ఇచ్చేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చంద్రునితో కలిసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి లలిత కళలని ప్రోత్సహిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వాళ్ళకి కూడా శుభ ఫలితాలే ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆర్థికాభివృద్ధి, బంధుమిత్రుల ఆదరణ, ఈ రెండు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక చంద్రకుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. గోచారంలో అంత ఎక్కువగా ఉండదు. అయితే కుజుని యొక్క దోషాలని పరిహరిస్తుంది చంద్రగ్రహం. చంద్రుడితో కలిసి కుజుడు ఉంటే గనక కుజుని యొక్క దోషాలన్నీ పోతాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్న కారణం చేత ఈ చంద్రమంగళ యోగం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల యొక్క ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు కూడా ఆధ్యాత్మిక చింతనని పెంచే విధంగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారైనా కానీ. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా రవి బుధుల మీద పడుతోంది. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, అలాగే వ్యాపార వ్యవహార దక్షత పెరగడము, లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అవడము ఇవన్నీ ఉంటూ ఉన్న కారణం చేత ఈ దృష్టులు కూడా చాలా చాలా మంచివి అని చెప్పి, అంటే ఫలితాలు చాలా చాలా మంచివి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితుల్ని పరిశీలించగా 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉన్నది. అయితే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు, చంద్రుడు, వీరిద్దరూ కూడా యోగిస్తున్నారని చెప్పాలి. మరి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇక శనిగారి బలము లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు, గురు బలం లేదు. ఇలా ఏ బలాలు లేనప్పుడు కేవలం శుక్రచంద్రుల యొక్క బలాలే ఉన్నప్పుడు ఇవి ఎంతవరకు లాభిస్తాయి అని చూస్తే గోచారంలో చంద్రుని యొక్క గమనము ప్రతి 2.5 రోజుకి మారిపోతూ ఉంటుంది. కాబట్టి అంటే 2 రోజులకే రాశి మారిపోతారు. కాబట్టి మనము ఎక్కువగా పరిగణనలోనికి తీసుకోకూడదు. వారం రోజులు ఆ ఫలితం ఉంటుంది అని చెప్పడానికి రాదు. మరి ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క ఫలితం మాత్రమే మనకి ఎంతవరకు సపోర్టెడ్గా ఉంటుంది అంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఆనందాలను ఇస్తున్నారు ఆయన. ఎటువంటి ఆనందాన్ని ఇస్తున్నారు అంటే సంతానం రీత్యా చాలా చాలా బాగుండేటట్టుగా,
అలాగే ఖర్చులు ఎక్కువ ఉంటూ ఉన్నప్పుడు ఆ ఖర్చుల్ని ఎలా అధిగమించుకోవాలి, ఈ ఖర్చుని ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచించుకోవడానికి చాలా చక్కటి అవకాశాలు ఇస్తున్నారు. ఖర్చు తగ్గేటట్టుగా చేస్తున్నారు. కళాకారులు చాలా బాగుంటారు. కుటుంబంలో అనేక విధాల ఐకమత్యం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో ఒకరికి అధికమైన ఆదాయం వచ్చేటట్టుగా అవకాశం ఉంది. అలాగే సంపదలు పెరుగుతున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ కాయ కష్టం అనేది తప్పట్ల. ఒక విధమైన అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతోంది మిథున రాశి వారికి. మిగతా గ్రహస్థితుల యొక్క అననుకూలత ఎక్కువగా ఉన్న కారణం చేత మీరు చాలా జాగ్రత్తగా ఓర్పుతో ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దైవభక్తి చాలా చాలా బాగా పెరుగుతోంది. మాతృవర్గ రీత్యా అంత అనుకూలతలు కనిపించబోవడం లేదు. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. రుణాలు చేసే విషయంలో కొంచెం రుణాలు పెరుగుతున్నాయి అనే చెప్పచ్చు. శత్రువుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. వివాహాది శుభకార్యాలు ఎవరికన్నా కుదరాలా అంటే కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు ప్రయాణాలకు వెళ్ళవలసి ఉంటుంది. పిత్రార్జితాలు ఏమైనా చేతికి వస్తున్నాయా అంటే ఇంకా చేతికి రావడం లేదు. ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2-3 విధాలుగా వృత్తిలో బాగుంది, వ్యాపారంలో బాగుంది, ఉద్యోగంలో కూడా బాగుంది. ఇది మీ మానసికమైన ఉల్లాసానికి దారితీస్తోంది. విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం అధికమైనటువంటి కృషి చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థుల్లో అధికమైన శ్రమ ఉంటుంది. వీరు కష్టపడతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ కూడా శారీరక శ్రమ పెరుగుతోందని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఇక వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది కొనుగోలు అమ్మకాలైనా అవ్వచ్చు, ప్రయాణాలైనా అవ్వచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. వ్యవసాయము, తోటలు, భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారము ఇట్లాంటి వాటిట్లలో ఉన్నవారు కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఏదంటే అది నిర్ణయం చేసేసి దాన్ని అమలు చేసేయవద్దు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగస్తుల విషయంలో చాలా చాలా అనుకూలంగా ఉన్నది. వార అంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి రాశిలోకే వస్తూ చాలా అనుకూలమైనటువంటి మార్పుల్ని తీసుకుని వస్తుంది. మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహస్థితి. ఎప్పుడైతే చంద్రుడు రాశిలోకే వస్తున్నారో మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఇక ఏ పని చేపట్టినా కూడా విజయ అవకాశాలు ఉంటాయి. ఇలా ఒక సుహృద్భావ వాతావరణం ఒకటి ఏర్పడము, వీళ్ళ అభిరుచి మేరకు విజయ అవకాశాలు ఉండడము, కాస్త విందు వినోదాలలోనూ ఇలాంటి కాలక్షేపాలతో ఉండడము, ఇవన్నీ కూడా మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసే విధంగా ఉంటాయి. కాబట్టి చాలా బాగుంది వారాంతంలో అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. నవధాన్యాలు కూడా కొంచెం కొంచెం తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.